పాయముదారదేశికృపాధారా సుధారా గిరాం పాయముదారదేశికృపాధారా సుధారా గిరాం గాయం గాయమశేష సద్గురు యశో గాథా గాథా శ్రియాం ధ్యాయం ధ్యాయమనంతబోధకృతా ఆజ్ఞా ఉపజ్ఞాశ్రుతే హాయం హాయమబోధమద్వయకృతోత్సేధం ప్రబోధం వ్రజే జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. పితృయజ్ఞం గరుడ పురాణం అనే అంశాలపైన శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఉపన్యాసాలు. గరుత్మంతుల వారిని ఉద్దేశించి శ్రీ మహావిష్ణువు గరుడ పురాణం ద్వారా పితృదేవతల్ని ఉద్దేశించి చేయవలసినటువంటి శ్రాద్ధాది కర్మలను గురించి వారిచ్చే వివరణ ఎంతో ఫలప్రదమైనటువంటిది, మనందరికీ ఎంతో శ్రేయోదాయకమైనటువంటి విషయాలు. వేట్లల్లో సాక్షాత్ పరమాత్మ స్వరూపమైనటువంటివి కొన్నిటిని వారు ఉపదేశం చేశారు. విష్ణురు ఏకాదశి గీత తులసి విప్రధేనవ అవసారే దుర్గ సంసారే షట్పద ముక్తిదాయిని అన్నారండి. మహావిష్ణువు ఏకాదశి తిథి గీత భగవద్గీత 18 అధ్యాయాలు. దాంట్లో మరి ఎన్ని విషయాలు మాట్లాడారో అధ్యాత్మ విద్య అంతా దాంట్లో చెప్పారు కదా పరమాత్మ అర్జునుని ఉద్దేశించి. మనందరికీ కూడాను ఈ రోజున ఇప్పటివరకు కూడాను ఆ భగవద్గీత ఆదరణీయంగా అందరూ దాన్ని ఎంతో ప్రేమిస్తూ దాన్ని వారందరూ కూడాను అధ్యయనం చేస్తూ లోకంలో ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. భగవంతుడు సాక్షాత్తు శంకరాచార్యులు వారు దానికి భాష్యం రాశారు. దానిపైన అనేక మంది వ్యాఖ్యాతలు అందరూ కూడాను వ్యాఖ్యాతలు ఎంతమంది రాశారో సంస్కృతంలో చెప్పలేం. అటువంటి వాటిల్లో నీలకంఠాచార్యులు వారు, అలాగా మధుసూదన సరస్వతి స్వామి, ఆహా ఏమి వ్యాఖ్యానాలండి అవన్నీ కూడాను ఎంతో విశిష్టమైనటువంటి భావాన్ని స్ఫురింపజేసేటటువంటి వ్యాఖ్యానాలు, కానీ మామూలువి కావు. అభినవ గుప్తాచార్యుడు ఒక ఆయన, అరే ఆశ్చర్యంగా రాస్తారు ఆయన. అవన్నీ నేను యూట్యూబ్లో మాట్లాడుతూ 175 176 ఆ వెబ్సైట్లుగా భగవద్గీత ఈ వ్యాఖ్యాతలందరూ మాట్లాడినటువంటి శంకరానందీయ అని ఒక వ్యాఖ్యానం ఉంది. ఆశ్చర్యకరమైనటువంటి వ్యాఖ్యానాలండి ఇవన్నీ కూడాను. ఇవన్నీ సంస్కృత వాంగ్మయంలో శాస్త్రీయ మార్గంలో శంకర భాష్యానికి వాళ్ళందరూ వివరణ ఇస్తూ ఉండేటువంటి మహానుభావులు చేసిన వ్యాఖ్యానాలు. అదే కాక చాలామంది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఎంతమంది ఎన్ని రాశారో మనకి ఇంతవరకు చెప్పలేము అసలు. అయినా దాని యొక్క హృదయం పరిపూర్ణంగా తెలుసుకోవడం చాలా కష్టంగానే ఉంటూనే ఉంది. అలాంటి గీత తులసి మనం రోజు సేవిస్తూనే ఉంటాం. తులసి వనం అనేటటువంటి దాంట్లో మహావిష్ణువు ఎప్పుడు అక్కడ ఉంటారు. బ్రాహ్మణోత్తములు యుగధర్మాన్ని అనుసరించి చాలామందికి బ్రాహ్మణోత్తములు అంటే చాలా కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఏం చేస్తామండి, మనం దానికి ఏం చేయలేము. మహావిష్ణువు చెప్పినటువంటి విషయాల మీద మనం మాట్లాడుతున్నాం. గరుడ పురాణం వేదవ్యాస మహర్షి రచన, మహావిష్ణువు యొక్క ఉపన్యాసం, గరుత్మంతుల వారి శ్రోత. ధేనువు గోవులండి. అసారే దుర్గ సంసారే షట్పద ముక్తిదాయిని, మానవుల్ని మోక్షాన్ని ఇచ్చేటటువంటిది, దుఃఖ సముద్రం నుంచి దాటించేటటువంటివి ఇవన్నీ కూడా కదా అని గరుత్మంతుల వారితో చెప్పారు. మరొక విషయం, దాన ప్రసంగం, దానాలు చేయటం చాలా గొప్పది. దానం అనేటటువంటిది మానవుడికి ఎంతో విశిష్టమైనటువంటిదిగా భావించాలి. మనకి ఉపనిషత్తులు కానీ లేక పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ చెబుతూ మనం ఆర్జించినటువంటి సొమ్ముని 3గా విభాగం చేయాలి అని చెబుతాయండి. ఆయన బలిచక్రవర్తి అవతారమెత్తి బలిచక్రవర్తిని యాచించడం కోసమని శ్రీ మహావిష్ణువు వామనమూర్తి అవతారం ఎత్తి వచ్చారు.
ఆ సందర్భంగా శుక్రాచార్యులు వారు చెప్పారు, మాయా మానవకో హరిహి అన్నాడండి. ఈయన మామూలు మనిషి కాదండి. మాయాస్వరూపంతో ఈ రకంగా బ్రహ్మచారి వేషంతో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు అన్నాడు. బలిచక్రవర్తి అన్నాడు, ఆహా, మహావిష్ణువే స్వయంగా వచ్చారా? ఆయనే నన్ను దానం ఇవ్వమని అడుగుతున్నారా? అలాంటి మహాత్ముడికి దానం చేయకుండా నా జన్మ ఎందుకండి అని అనుకున్నాడు ఆయన. అయితే నిన్ను దిక్కు లేకుండా చేస్తాడు అని బెదిరించాడు శుక్రాచార్యులు వారు. మహావిష్ణువు అప్పుడు ఎప్పుడు అలా చేయరు. వారు ఏం చేసినా నాకు సంతోషమేనన్నాడు ఒకటే మాట. అదిగో అది భక్తి అంటే భక్తి. బలిని గురించినటువంటి భక్తులు చాలామంది ఇప్పుడుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఆ సందర్భంగా దానాన్ని గురించినటువంటి ప్రసంగాలు చాలా ఉన్నాయి. మనం ఆర్జించినటువంటి సొమ్ముని 3గా విభాగం చేయమని, ఒక భాగం ముందు దానానికి ఇచ్చేయమన్నాడు. అసలు రెండో భాగం దాన్ని మనం అది చేయకపోయినట్లయితే రెండో భాగం వాడుకోవటానికి తనకి స్వార్థం కోసం, తన కుటుంబాని కోసమని, తను ఉపయోగించుకోవటం కోసం తన దేహయాత్ర అనుకోండి. ఈ రెండు గనక జరగకపోయినట్టయితే మూడో భాగం ఏమిటంటే మూడో అంశం నాశమే. చాలామందికి ధనం ఉంది, ఏం చేయాలో తెలియదు, బుద్ధి పుట్టదు దానం చేయటానికి. అనుభవిస్తాడనుకుంటాడు కానీ వాడు ఎంత తింటాడో అంతే తినాలి, కానీ ఎక్కువగా తిన్నాడో డాక్టర్ పరమైపోతాడు మనిషి. ఈ రెండూ లేకపోతే ఎక్కడ దాస్తాడో తెలియదు, ప్రభుత్వం వారు స్వాధీనపరుచుకుంటారు, నాశమైపోతుంది సొమ్ము. అందువలన దాన్ని మనం ఎంతో చిత్తశుద్ధికి పనికొచ్చి జ్ఞానానికి సాధనగా అనేక మంది దీనివలన ఉపయోగం పొందుతారు. దానే నారా తీరపానుదంతా దానేన ద్విషంతో మిత్రా భవంతి దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి అని నారాయణోపనిషత్తు చెబుతోందండి. దానే నారా తీరపానుదంతా, దానం గనక చేసినట్లయితే ఎంతటి వాడైనా సరే వాడికి అనుకూలంగా స్వాధీనంలో ఉంటాడండి. అయ్యో, చాలా సొమ్ము ఇచ్చాడండి నాకు ఆయన, ఎలా ఈ రోజున ఆయన్ని మర్చిపోగలను నేను? రోజు తినే సొమ్ము ఆయన వల్లనే కదా నేను తింటున్నాను, అన్నం తింటున్నాను అనే విశ్వాసం ఎంత క్రూరుడికైనా ఉంటుందని అనిపిస్తూ ఉంటుందండి. దానే నారా తీరపానుదంతా దానేన ద్విషంతో మిత్రా భవంతి అన్నారండి. అలాంటిది బృహదారణ్యోపనిషత్తు మాట్లాడుతూ అంటుంది, దానేన యజ్ఞేన దానేన తపసా అనాశకేన అని వివిధిషంతి. మానవుడికి వివిధిష అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? జ్ఞానవాంఛ అనగా అంతఃకరణ పరిశుద్ధమై, అనగా అంతఃకరణలో ఉండేటువంటి కామక్రోధాదులు, లోభమోహాదులు, ఇలాంటి రాగద్వేషాదులన్నీ కూడా, అహంకార మమకారాలన్నీ కూడా పోగొడుతుంది దానం. అనేక మంది మహాత్ములు సత్పాత్రులు దానం చేసినటువంటి వాళ్ళు కృతార్థులై ఎన్ని ఉపమానాలు ఉన్నాయో, ఎన్ని పురాణాల్లో ఎంతమంది ఉన్నారో అలాంటి మహాత్ములు చెప్పలేం కదా. అలాంటి దాంట్లో లవణ దానం, ఈ ఔర్ధ్వదైహిక క్రియలలో శ్రీ మహావిష్ణువు చెప్పిన ప్రకారంగా చూచినట్లయితే గరుత్మంతులు వారితో మాట్లాడుతూ, ఏమోయ్ గరుడా, అనేక దానాలు చెప్పారండి ఆయన. ఆ దానాలు ఆ పితృదేవతలను ఉద్దేశించి తన కుమారులు కానీ తర్వాత వాళ్ళు కానీ దానాలు చేయమని అన్నారు. అటువంటి దాంట్లో లవణ దానం అండి. ఇది చాలా చూస్తే, ఇందాక మనం తిలదానాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం, అది చాలా తేలికైన విషయమైనా దాని ఫలం అనంతంగా కనపడుతోంది, మామూలుగా లేదు. ఈ లవణం అంటే ఇది చాలా తక్కువ, మనం కొనే పదార్థాలలో దీనికంటే తక్కువ పదార్థం ఉండదేమో అని నేను అనుకుంటాను. అంటే కొద్దిగా ఒక 10 రూపాయలు ఇస్తే ఎంతో వస్తుంది లవణం. అది పరమాత్మ నుండి ఆవిర్భవించినట్టుగా చెబుతున్నారు గరుడ పురాణంలో. పరమాత్మ స్వయంగా మహావిష్ణువు చెప్పే మాటలు నా సొంత మాటలు కావు ఇవి. విష్ణుదేహ సముద్భూతో యతోయం లవణో రసః లవణం తద్రసం దివ్యం సర్వకామప్రదం నృణాం అని అన్నారు ఆయన. శ్రీ మహావిష్ణువు యొక్క దేహంలోంచి పుట్టిందిటండి ఈ లవణం. అంటే అదేమిటండి, సముద్రంలోంచి పుట్టిందని మనం అందా చూస్తున్నాం, మీరు అబద్ధాలు చెబుతున్నారు అని నా మీద ఒకవేళ ఎవరైనా వాదానికి దిగచ్చు, కరెక్టే. కానీ ఆ జలము సముద్ర జలం అదే కదా, దాంట్లోంచి కదా ఆ నీళ్ళని ఎండ కడతారు. అక్కడ నీళ్లు ఎండిపోతే సముద్రంలో ఆ ఉప్పు బయటపడుతుంది, దాన్ని తెచ్చుకుంటారు. ఆ జలం ఎక్కడి నుంచి వచ్చిందంటారు అసలు నాకు తెలియకడుతా. సమస్త నదులలో ఉన్నటువంటి నీరంతా కూడా అక్కడికి వచ్చింది.
అసలు వర్షం కురిస్తే నీళ్లు పడుతున్నాయి. అదంతా పరమాత్మ స్వరూపంగా నువ్వు భావించాలి. కానీ ఇలాంటి పరిచ్ఛిన్న భావం నీకు పనికిరాదయ్యా. నువ్వు ఎప్పుడు కూడాను అధ్యాత్మ విద్యను సేవిస్తూ ఉండు. భగవద్గీతను పరిపూర్ణంగా అర్థం చేసుకో. ఉపనిషత్తులన్నీ కూడాను వాటి గురించినటువంటి విచారణ చేస్తూ ఉండు. శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారో వింటూ ఉండు. అప్పుడు నీకు ఈ ప్రపంచం ఎలా ఉందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఎక్కడికి వెడుతుందో, ఏం జరుగుతుందో, మనం ఎవరమో ఏమిటో విషయాలని నీకు తెలిసే అవకాశాలు ఉంటాయి. అది లేకుండా పరిచ్ఛిన్న భావంతో సంకుచిత భావం అలా ఎప్పుడు మాట్లాడమోక. వివరణం అంతా తెలుసుకో, శాస్త్రాలన్నీ కూడా వింటూ ఉండు. అందువలన విష్ణుదేహ అంతా విష్ణుమయం జగత్, ఈ ప్రపంచం అంతా కూడాను ఆయన కాంది, ఆయన లేంది అంతటా కూడా ఆయన పరమాత్మ ప్రవేశించాడని ఉపనిషత్ మర్యాదకు మర్చిపోయినావా? తైత్రీయోపనిషత్తు ఏమని చెబుతోంది నీకు? తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు తదనుప్రవిశ్య సత్య త్యజ భవతు అని చెప్పిందండి. పరమాత్మ ఈ జగత్తునంతటినీ కూడాను సృజించారు. పంచభూతాలు పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం. అరే వేటను సృజించి ఇవి జడంగా ఉన్నాయని దాంట్లో పరమాత్మ లోపల సద్రూపమైనటువంటి పరమాత్మ ప్రవేశించారు. ఆయన లేనిదే ఈ జగత్తులో ఏదీ లేదే, అంతా ఆయన కంటే వేరుగా ఇక్కడేం కనపడటం లేదే. అటువంటిప్పుడు లవణం కూడా ఆయన స్వరూపమే అనంటే ఏమైనా నష్టమా? ఈ భావన లేక సముద్రం నీళ్ళండి, అది ఎండగట్టారు, దీంట్లో భగవంతుడికి ఏం సంబంధం, ఆయన శరీరంలో ఉంచిందని గరుడ పురాణంలో ఆయన చెబితే మనం వినాలా, ఇది నిజమేనంటావా అనే అలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళకి ఈ సమాధానాలని జాగ్రత్తగా ఉండాలి. మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ప్రతి అంశంలోనూ ఇలాంటి ఒక సంకుచిత స్వభావంతో ప్రశ్నలు అలాంటివన్నీ మనం వేసినా మనం ఎంతో లోతుకు వెళ్ళి సమాధానాలు చెప్పాల్సి ఉంటుందన్నమాట. అసలు గ్రంథం కదలదు, ఎంతసేపు ఈ ప్రశ్నలకి సమాధానాలతోనే కాలం గడిచిపోతూ ఉంటుందన్నమాట. సరే, అలా ఉంచండి. విష్ణుదేహ సముద్భూతో యతో జన్ లవణో రస. ఈ లవణ రసం అండిది. మీరు మరొక మాట కూడాను, లవణం తద్రసం దివ్యం సర్వకామప్రదం రుణం. మానవులకు ఈ రసాన్ని కనుక దానం చేసినట్టయితే సమస్త కోరికలు తీరతాయి అని అన్నారండి మహావిష్ణువు. అదేమిటండి, ఎంతో విలువైనటువంటి పదార్థాలు ప్రపంచంలో ఉన్నాయి. బంగారం, అబ్బా అంతకంటే గొప్పదే ఉందండి అసలు. అలాగా వెండి, ఇంకా ధనధాన్యాదులు అలాంటివన్నీ ఉంటుండగా ఈ లవణం పట్టుకున్నాడేమిటండి ఈయన? పైగా ఇదేమో సర్వకామప్రదంట. దీన్ని కనుక దానం చేసినట్టయితే సమస్త కోరికలు తీరతాయిట. అది ఎలాగో కొంచెం ఆయన వివరిస్తారు. జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతుందండో. యస్మాదన్నరసా సర్వే నోత్కటా లవణం వినా పితॄణాం హి ప్రియం దిభవ్యం తస్మాత్ స్వర్గప్రదం భవేతు. గరుడా, ఆ లవణం ఎటువంటిదో తెలుసా నీకు? తస్మాత్ అన్నరసా సర్వే. నువ్వు ఇవాళ రోజున ఏదో మీ ఇంట్లో వివాహం, లేకపోతే ఏదో పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఏదో చాలామందిని భోజనాలు పెట్టడం కోసం పెట్టుకున్నావు. షడ్రసోపేతమైనటువంటి ఆహార పదార్థాలు భక్ష్య భోష్య చేష్య లేహ్య పానీయాదులు అనంతంగా చేయించాడండి. ఎన్ని చేసినా కూరలు వండించాడు, పప్పు వండించాడు, పచ్చళ్ళు చేయించాడు, జోష్యం పెట్టాడు, రసం పెట్టాడు, సాంబారు పెట్టాడు, పిండి వంటలు చేశాడు, ఎన్నో చేశాడు. కానీ వేట్లల్లోనూ ఉప్పు వేయలేదు. ఆహా, ఇక ఎవరైనా తింటారంటారా? అది అంత గొప్పగా చేసినా కూడా వాటికి అన్నింటికి రుచిని సంపాదించేది ఏమిటి అంటే ఉప్పే. రసం లేనిదే ఉప్పు రసం, లవణం లేనిదే లవణం వినా నిరర్థకం ద్రవ్యం అన్నమాట దానికి అర్థం. అవన్నీ కూడా ఎవ్వడు నోట్లో పెట్టుకోడు. అందుకోసమే చూడండి, మామూలుగా ఎవరు ఎంత రసం లవణం వేసుకుంటారో మనకైతే తెలియదు. భోజన కాలంలో ప్రత్యేకంగా లవణాన్ని కూడా వేరే వడ్డిస్తారు. ఒకవేళ తక్కువైనట్టయితే దాంట్లోంచి తీసి వాళ్ళు కలుపుకు తింటారనే ఉద్దేశంతో. ఇది మామూలుగా అందరికీ తెలిసిన విషయం. శ్రాద్ధంలో లవణాన్ని ప్రత్యేకంగా వేయాలి విసట్లో పుత్రదేవతను ఉద్దేశించి. వేస్తే ఏమవుతుంది అంటే ఆ ఆహారంలో వాళ్ళు అది కలుపుకుంటారు. అది ఎంతో ప్రీతికరమైనటువంటిది. లవణం లేకపోయినట్టయితే నువ్వు ఎంత విలువైనటువంటి పనసకాయ పట్టుకొచ్చాడండి,
అది శ్రాద్ధంలో చాలా ముఖ్యాతి ముఖ్యమని చెబుతూ ఉంటారు. గోరుచిక్కుడుకాయ చాలా శ్రాద్ధానికి ముఖ్యమని ఒక నాటకం, ఒక గ్రంథం ఎవరో మహాకవి రాశాడు. దాంట్లో రావణాసురుడికి ఎవరో చెప్పారని ఒక కథ ఉంది. దాంట్లో అలాంటి కూరలు ఉన్నాయండి. నువ్వు ఎటువంటి కూరలు చేసినా కూడాను ఉప్పు వేయలేదనుకోండి అనవసరం. అలాంటిది మొత్తం అన్ని పదార్థాలకి రుచిని సంపాదించేటటువంటిది అని దానికి అర్థం అనమాట. మా గురుగారు ఓ మాట చెప్పేవారు. ఏమిటి తెలుసా అండి, తర్కశాస్త్రాన్ని గురించి మాట్లాడేవారు. ఆయన తార్కికులు, పెద్ద గొప్ప తార్కికుడు ఆయన. ఆయన అనేవారు, తర్కం అనేటటువంటిది ఉప్పు లాంటిది అనేవారు ఆయన. అదేమిటండి ఉప్పుతో సమానం అని అంటారంటే, ఏం లేదు, వ్యాకరణం చదువు, వేదాంతం చదువు, పూర్వమీమాంస చదువు, అలంకార శాస్త్రం చదువు, ఏదైనా దాంట్లో తర్క సంబంధం లేనిది ఏ శాస్త్రమో నీకు రుచించదు. అన్నింటిలోనూ తర్క సంబంధం ఉంటుందన్నమాట దానికి అర్థం. అంచేత అలా అని కేవల తర్కాన్ని మనం అధ్యయనం చేయకూడదుండో. కేవలం అన్నింట్లలోనూ ఉప్పు వేస్తే రుచిగా ఉంటున్నాయి, ప్రతి వస్తువులోనూ మనం ఉప్పు వేస్తున్నాం, అది ఇంత రసాన్ని ఇంత గొప్ప రుచిని ఇస్తోంది కాబట్టి నేను ఉప్పే తింటాను అని ప్రత్యేకంగా ఒక మహానుభావుడు శ్రద్ధ పాపం అని వాడు ఉప్పు తింటాం మొదలెట్టాడండి. ఏమైనా తింటాడా ప్రపంచంలో? జరుగుతుంది అది ఎంత వేస్టో, ఎంత మూర్ఖుడో. అలాగా కేవలం తర్కాన్నే పట్టుకుని వేళ్లాడుతూ దాన్ని మరో దాంట్లోకి ఉపయోగించుకునేటట్టుగా ఉండాలి ఆ తర్కం అనేటటువంటి. అందుకనే శంకరాచార్యులు వారు మాట్లాడుతూ శృతిమతస్తర్కోనుసంధీయతాం అన్నారు ఆయన. నీ తర్కాన్ని శృతి సమ్మతంగా పెట్టు. శృతిని ఉల్లంఘించి మాట్లాడే సిద్ధాంతాలతో నువ్వు తర్కం మాట్లాడమోక అని చెప్పారు ఆయన. అదే వేదాంత వాక్యాలు కూడా మాట్లాడుతూ ఆత్మవారే దృష్టవ్య శ్రోతవ్యో మంతవ్య. ముందు వేదాంత శ్రవణం చేయి, దానికి అనుగుణంగా తర్కంతో అది ఎలా కుదురుతుంది అని విచారణ చేసుకో అని చెప్పినాయి. కాబట్టి లవణం అనేటటువంటిది అన్నింట్లలోనూ ఉండవలసిందే. అలా అని కేవలం ప్రత్యేకంగా లవణాన్ని ఒక విస్తట్లో పెట్టుకుని ప్రత్యేకంగా పలహారం చేస్తున్నాడు ఒక ఆయన. ఏ మేధావంతుడండి వాడు, ఎంత గొప్పవాడని చెప్పాలండి వాడిని గురించి మనం. అది పితృదేవతలకు మరీ ఇష్టంటండి. అందుకోసం ప్రత్యేకంగా లవణాన్ని ఇస్తారండి. ఆ లవణదానం చేస్తే వాళ్ళకి ఎంతో ఆనందమోటండి. ఏమండి, లవణం ఎంత తక్కువ ఖర్చు అండి. అసలు ఒక 10 రూపాయలు ఇస్తే ఇంత లవణం ఇస్తాడు అంతే. దాన్ని దానం చేయమన్నాడండి. ఎంత తేలికగా ఉందో చూసారా ఈ దానం. దానివల్ల వచ్చే ఫలం అనంతమైనటువంటి ఫలం చెబుతూ ఉంటే నేను అది కూడా చేయను అనేటటువంటి మహానుభావుడు మూర్ఖుడు ఉంటాడు చూసారా, వాడు మనం ఏం చేయలేం. లవణం వినా పితృగుణాం హి ప్రియం భవ్యం తస్మాత్ స్వర్గప్రదం భవేతు. స్వర్గం కూడా ఇస్తుందన్నాడండి. అలాంటిదన్నమాట. అంచేత తెలలు కానీ, దర్భలు కానీ, లవణం కానీ ఇవన్నీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాలని ఆయన శరీరంలోంచి వచ్చి ఆయన గరుడ పురాణం. మహావిష్ణువు స్వయంగా మాట్లాడుతున్నారు. ఎవరో ఆయన గురించి చెప్పడం కాదండోయ్, ఆయనంతటా ఆయనే స్వయంగా ఇవన్నీ నాలోంచి వచ్చినాయి. ఇవన్నీ కూడాను ఏకో విష్ణుం మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభగవ్యయ. ఆహా, లోకల పరమాత్మ లోపలుండి ఆయన అన్నిటినీ కూడా తింటున్నాడండి. విశ్వభుక్కు, సమస్తాన్ని ఆయనే తీసుకుంటాడు. ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడాను ఆయనే లోపల సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతి జ్ఞాంతి మామికాం కల్పక్షయే. కల్పక్షయం వచ్చినప్పుడు సమస్త భూతాలు నాలో లీనమైపోతాయి, వాటన్నిటిని కూడాను స్వాధీనపరుచుకుంటానని చెప్పారు పరమాత్మ. ఏకో విష్ణు, పరమాత్మ ఒక్కరే. మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః, అనేక రకములైనటువంటి భూతాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఏకో విష్ణుం మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ. ముల్లోకాలు వ్యాపించినటువంటి పరమాత్మ అండి. సర్వం విష్ణుమయం జగత్ అన్నమాట. ఏది చూస్తే అదల్లా కూడా పరమాత్మ స్వరూపమే కానీ విష్ణుమయమే కానీ కాదంటానికి అవకాశాలు ఏం లేవు కదా. చూడండి, కర్మకాండలో ఒక మాట మనం చెబుతూ ఉంటాం. చూడండి, సృగాదియత్ సాధనమప్యశేషం హరేర్న కించిత్ వ్యతిరిక్తమస్తి అనే మాట. అంటే ఈ సృక్కులు స్రవములు ఇవన్నీ కూడాను పరమాత్మ స్వరూపమేనండి. విష్ణువు మరొక రహస్యం. ఏదైనా కాస్తో కూస్తో మనం చేసే క్రియలలో మంత్రాల్లో తేడా పాడాలు ఉండొచ్చు. ఉంటే వాటన్నిటి కూడాను సమీకరణ, అవన్నీ కూడాను సరిపడి మామూలు స్థితిలోకి రావటానికి విష్ణురు 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 విష్ణు. అరే, మహాప్రభువుని ఆ విష్ణువుని స్మరించినంత మాత్రం చేతనే మనకు అన్నీ కూడాను సమకూరుతాయని మనం చెబుతూ ఉంటే
అయినా నేను విష్ణువుని స్మరించను అంటే మనం ఏం చెప్పలేం కదా. అందువలన ఇలాంటివన్నీ కూడాను ఆ పరమాత్మ స్వయంగానే మాట్లాడుతున్నటువంటి విషయం. ఏకో విష్ణున్ మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః, అనేక రకములుగా ఆ పరమాత్మే ఈ రూపంతో మనకు కనపడుతున్నారన్నమాట. అలాంటి భావన మనం చేసుకుంటూ ఉండాలి. త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయ. లోపల ఆయనే కూర్చుని మనం తినటువంటి పదార్థాలు ఆయనే లోపల ఉండి తింటున్నారు అనే భావన నీకు తెలియాలి. నేనేదో తింటున్నాను అనే భావన నీకొద్దు. ఒకవేళ మనం తినే దాంట్లో కొద్దో గొప్ప మనం తింటున్న భీముడు ఉన్నాడండి. మనకు చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి మహాభారత కథా వృత్తాంతంలో ఆయన పాత్రను గురించి తెలియని వాడు ఎవడుంటాడండి భీముని గురించి. అసలు ఆయనకు వృకోదరుడు అని పేరుంది. ఆయన జఠనాగ్ని చాలా పెద్దదిట. ఆహారం చాలా తింటాడు ఆయన. ఏకచక్రపురాగ్రహారంలో బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. రోజు వెళ్ళి బయటకు వెళ్ళి ఆహారం తీసుకొస్తే వచ్చిన దాంట్లో సగం అతనికి ఇచ్చేసేయాలి, మిగిలినవి మిగతా వాడు పంచుకోవాలి. ఏం ఆశ్చర్యం అండి ఆహారం. అలాంటి వాడు కదా ఆయన శక్తి. ఆయన ఒక రోజున చెబుతారు, పౌరాణికులు చెప్పే కబుర్లండోయ్, నేనేం పెద్ద అన్ని పురాణాలు చదివినవాడిని కాదు, అయినా ఏదో వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటాను. అంటే అందరూ ఏకాదశి వ్రతం ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ, నా సంగతి నీకు తెలుసు కదా, నేను తినందే ఉండలేను కదా, మరి ఏమిటి నా కర్మ ఏమిటి చెప్పువయ్యా అని అడిగాట. ఓ పని చేయవయ్యా, నువ్వు భీష్మ ఏకాదశిని ఒక ఏకాదశి ఉంది, ఆ ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉండు చాలు, మిగిలిన సమస్త ఏకాదశులు ఉపవాసం చేసిన ఫలం వస్తుంది అని అన్నట్టండి. ఆహా, అలాగా అన్నట్ట. ఇక ఆ ఏకాదశి వస్తోందని అంతకు ముందే ఒక నెల రోజుల నుంచి తోటలు గీటలు అన్నీ కూడా నరికేశారు. మొత్తం మామిడికాయలు తీసుకొస్తున్నారు, అక్కడి నుంచి అరటికాయలు పట్టుకొస్తున్నారు, అక్కడి నుంచి కొబ్బరి బొండాలు పట్టుకొచ్చేస్తున్నారు. మొత్తం దేశంలో ఉన్న తోటలలో ఉన్న పండ్లన్నీ వెళ్ళిపోతున్నాయి. ఏమిటండి అని అడిగారు అందరూ. భీముడు ఉపవాసం అండి, పాపం ఆకలి ఉండలేడు ఆయన. అందుకోసమని ఇలాంటివన్నీ కూడాను చెప్తూ ఉంటాం. కాబట్టి భుంక్తే విశ్వభుగవ్యయ, ఆయన లోపల ఉండి పరమాత్మ అలా తింటాడనమాట. మన శరీరంలో ఉండి మనకు తగ్గట్టుగా మనం తింటాం. ఇదంతా పరమాత్మ చెప్పే కబుర్లు, కానీ నా సొంత కబుర్లు కాదండోయ్, అదనమాట. అందువలన ఈ రకంగా గరుత్మంతుల వారికి చెప్పి ఇక జీవులు వాళ్ళ మరణం, ఈ లోకంలో జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ప్రపంచంలో కొంతమంది మరణాన్ని గురించినటువంటి విషయం చాలా విరుద్ధంగా, విడ్డూరంగా, బాధాకరంగా, ఎంతో కష్టంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే మరణం మహాత్ములు ఉన్నారు చూసారా, జ్ఞానులు, ఉపాసకులు, యోగీశ్వరులు, తపస్సంపన్నులు, మహాత్ములు ఉంటారు. వాళ్ళు దాన్ని ఎంతో మహాభాగ్యంగా చూస్తుంటూ ఉంటారు. ఎందుకంటే ఏమండి, అందరికీ మరణం సమానమే కదా, వాళ్ళు అలా చూడటం ఏమిటి, వీళ్ళు ఇలా చూడటం ఏమిటి నాకు అనుమానం. అంటే ఏం లేదయ్యా, వాళ్ళు తత్వం తెలిసినటువంటి మహానుభావులయ్యా. అంటే ఈ శరీరంలో ఇంతకాలం ఉండి ఈ శరీరాన్ని ఉపయోగించుకుని దీనివలన పరమాత్మ దర్శనం చేసేటటువంటి భాగ్యం మనకు లభించింది. బ్రహ్మసూత్రాలలో 4వ సూత్రం తత్తు సమన్వయాతను ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం చివర శంకరాచార్యుల వారు భాష్యంలో బ్రహ్మవిదాం గాథాముదాహరతి అని అంటారు. ఆయన బ్రహ్మవేత్తల యొక్క గాథను దాంట్లో ఉదహరించారు కొన్ని శ్లోకాలలో. అక్కడ వారు ఏం చెబుతారంటే, ఈ దేహం ఇది చాలా అవసరం, ఇది లేకపోయినట్టయితే నీవు శ్రవణం చేయలేవు. ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని ఛాందోగ్యోపనిషత్తు శ్రవణం చేయమని చెబుతోంది. నీకు దేహం ఉంటే, శ్రవణేంద్రియం ఉంటే శ్రవణం చేస్తావా? దేహం లేకుండా కూడా నువ్వు శ్రవణం చేస్తావుటయ్యా. కాబట్టి అంతవరకు నీకు అవసరమే. జ్ఞానం సంపాదించుకోవడానికి సాధనం అన్నమాట. కాబట్టి మనం శరీరాన్ని, ఇంద్రియాలని మనం అంత తేలిగ్గా తీసేయకూడదు అనే విషయం మనం గ్రహించాలి. అటువంటివి కాబట్టి వాళ్ళు దీంట్లోంచి కృతార్థులైనారు కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది, ఆ శరీరంలో మళ్ళీ ప్రవేశిస్తారు. బ్రహ్మలోకంలో, దేవతాలోకంలో, లేకపోతే గంధర్వలోకంలో అక్కడ తిరుగుదాం, అక్కడ ఉంటాం, నష్టం ఏమిటండి అనే జ్ఞానులు, ఆ భావం తెలిసినటువంటి మన మహాత్ములు ఉన్నారే, వాళ్ళు మరణాన్ని ప్రియాతిథి అన్నారండి. దాన్ని మంచి అతిథిగా భావిస్తారట. వాళ్ళు ఏమి దాని గురించి బాధపడరు. ఎటొచ్చి ఎవరు బాధపడేది అంటే,
పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు చూశావు, వాళ్ళు ఈ శరీరం పోతే ఆ తర్వాత వీళ్ళకి ఏ నరకం వస్తుందో, యమధర్మరాజు గారు భటులను పంపించి ఎక్కడికి తీసుకెడతాడో, ఎన్ని యాతలను అనుభవించాలో, రౌరవాది నరకాలు, ఏకవింశతి నరకాలని ఒక పక్షం ఉంది. అసలు ఇంకా అనంతంగా ఉన్నాయని గరుడ పురాణం చెబుతుంది. అసలు మనం చెప్పలేము అసలు ఆ నరకాల్లో ఉండే కష్టాల గురించి. నేను కూడా అవన్నీ కూడాను యథోచితంగానే చెబుతాను, కానీ అన్నీ చెప్పలేను. నేను కూడాను చెప్పలేక కాదు, ఆ మాటలన్నీ వింటే గుండె పగిలిపోతుందేమో వినేవాళ్ళకని నాకు భయం, అంతకంటే లేదు. అక్కడి నుంచి పాపం వాళ్ళే భయపడిపోతూ నన్ను తిట్టుకుంటూ వాళ్ళు తిట్టుకుని ఇదంతా ఎందుకులే అని ఓ మాదిరిగా అలా 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 పోతూ ఉంటాను నేను. అలాంటి నరకాలన్నీ కూడా ఉన్నాయి, వాటిల్లో మనం పడాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో అదేమిటో తెలియదు కానండి, గరుడ పురాణం చాలామంది చెబుతున్నారు. చాలామంది దాంట్లో ఉండే విశేషాలన్నిటి కూడాను కొన్ని గ్రంథాల వల్ల తెలుసుకుని లోకానికి ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే అందరికీ తెలుసు ఈ పాపాల వలన ఈ నరకాలు వస్తాయి అన్న సంగతి తెలుసు. దాన్ని ఎవరు కూడా పెడచెవిని పెడుతున్నారా, వీళ్ళంతా చెప్పింది కరెక్టేనంటావా, అయితే అవని తర్వాత చూసుకుందాం అక్కడికి వెళ్ళిన తర్వాత అనే ఒకానొక మౌర్ఖ్యం. ఇప్పటి నుంచి లేనిపోయిన భయాలు పెట్టుకుని ఇప్పటి నుంచి గడగడలాడిపోతూ జాగ్రత్తగా ఇప్పటి నుంచి మనం ఎందుకు ఉండాలి? మనకు తోచినట్టుగా మనం చేసుకుందాం, అది ఏమైనా జరగని. నరకం వస్తుంది, పద వెళదాం అక్కడికి. అరే వాళ్ళు కొడతారా, కొడితే కొట్టనే. అలాంటి తత్వం బాగా అలవాటైపోయిందండి ఈ జనాల్లో. అంటే పాపభీతి లేదు అని దానికి అర్థం అనమాట. సరే, ఇంకా అలాంటిప్పుడు మనం ఏం చేయలేం దీనికి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో యథా వాజుర్జలాధార ఇతస్తతో వికర్షతి తద్వజ్జీవోపి కాలాధీనో భూత్వా ప్రాణాంత్యజతి అన్నారండి. దైవయోగాత్ వ్యాధి కశ్చిద్ ఉత్పద్యతే ఖగా వైకల్యమింద్రియాణం భవతి యదా బలం శిథిలం భవతి అని అంటూ గరుత్మంతుల వారితో మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు. ఒక చూడు, వర్షం పడుతోంది పైనుంచి, మేఘమండలం, దాంట్లోంచి వర్షధారలు, వర్ష ఋతువు, బ్రహ్మాండమైనటువంటి వర్షం. దాని జంఝావాతం అని, జంఝావాత సవృష్టిక అన్నాడు అమరంలో. అంటే గాలి వాన రెండు కలిసి వస్తుంటుంటాయి, తుఫాన్ అంటాం మనం తెలుగులో. అరే అది గాలి కొడుతోంది, వర్షం విపరీతంగా కొడుతోంది, మనం కూర్చోలేకుండా ఉన్నాం, ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎన్ని తలుపులు వేసినా కూడా పగిలిపోతున్నాయి. అలాంటి పరిస్థితి అన్నమాట. దానివలన ఆ జలధారలు, ఆ వాయువు ఇటు అటు ఇటు అటు కొట్టేస్తుంటాడండి. అని ఎవరో ఆపలేము. చెట్లు పడిపోతున్నాయి, అసలు సముద్రం పొంగిపోతోంది, ఆ ప్రాంతంలో ఉన్నవన్నీ పడిపోతున్నాయి, మేడలు పడిపోతున్నాయి. అలా జీవుడు కూడా కాలాధీన అన్నాడండి. మనం కూడా కాలం వచ్చింది, ఆ కాలానికి అధీనం అవ్వవలసిందే. వాయువుకు అధీనటువంటి వాయువుకు ప్రపంచం అంతా ఎలాగా అధీనమైపోతుందో మృత్యుకాలం, ఆ మృత్యు ఉన్నాడు చూసారా, ఆ కాలానికి స్వాధీనమైపోయి ప్రాణాలను విడిచిపెట్టేసి శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు జీవులు. వాళ్ళు ఏమవుతారు, ఎక్కడుంటారు, ఎలా పెడతారు, అనేటటువంటి విషయాల్ని కూడా మాట్లాడాలి. వారి పాపానుగుణంగా పాపుల గురించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాం మనం. పుణ్యాత్ముల గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళు మహాత్ములు ఎప్పుడు కూడాను కృతార్థులై ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి వారు ఎలా ఉంటారు, ఎక్కడికెడతారు, ఆ సమయంలో వాళ్ళకి ఆ మరణం ఎలా ఉంటుంది, అది బాధాకరంగా ఉంటుందంటుంటారు కదా, అది ఏమిటి అనే విషయాలన్నీ కూడా మాట్లాడతారు శ్రీ మహావిష్ణువు. గరుత్మంతుల వారితో చెప్పేటటువంటి విషయం సాక్షాత్ మహావిష్ణువు చెప్పే కబుర్లు. అవి మనం ఇంకా కొనసాగించవలసి ఉంటుంది. వాటి గురించి మనం తర్వాత వివరణ ఇద్దాం.